ఫ్రెండ్స్ చిట్టితల్లి అయితే నేను అలా అనుకోకుండా టెంపుల్కి వెళ్ళాను కదా. ఇక గంగవాయిల కూర పప్పు అయితే ఇంత మంచిగా చాలా టేస్టీగా చేసింది. ఇక చూసారా మంచిగా పోపు వేసింది. ఇక జీలకర్ర ఉన్ను కళ్యామాకు కొత్తిమీర వేసింది. ఎందుకంటే ఇక మేము ఎల్లిపాయ వేసుకోవద్దు కదా ఇప్పుడు సాములకు సాయంత్రం రొట్టెకి కూడా ఈ పప్పు కొద్దిగా తీసి పెడతాను. ఇక మళ్ళీ వండకుండా ఫస్ట్ సాములకు తీసినాక మేము తింటాము. చూసారా చిట్టితల్లి అయితే గంగవాయిల పప్పు ఈరోజు మాకైతే మా డబ్బులో వెళ్ళిన గంగవాయిల గుర్తోటి ఇక రైస్ పెట్టింది మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి. ఇక ఈరోజు అయితే చిట్టితల్లి అయితే నేను వచ్చే వరకు అయితే వంట చేసింది. గంగవాయిల పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక చాలా బాగుంటుంది. కొద్ది చింతపండు కూడా వేసింది చిట్టితల్లి. సేమ్ నువ్వు చేసినట్టే చేసిన మమ్మీ అంటది. ఇలా చూడగానే అలా నేర్చుకుంటుంది చిట్టితల్లి అయితే. వంటలు అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది ఈ మధ్య అయితే చిట్టితల్లి. చూసారా చిట్టితల్లి కోసం అయితే మీరు ఎలా ఉన్నదని అయితే కామెంట్ పెట్టండి. చిట్టితల్లి సంతోషిస్తుంది. బాగుందంటే చిట్టితల్లి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిట్టితల్లి కోసం అయితే ఒక లైక్ చేయండి, ఎలా ఉన్నదని కామెంట్ పెట్టండి. ఇష్టమైన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకేనా? మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.